హలో ఫ్రెండ్స్, నేను దేశవాళీ ఉసిరి పచ్చడి పెట్టాను. చిన్న ఉసిరి అంటారు కదండి. ఈ చిన్న ఉసిరికాయలు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఉప్పులో ఊరబెట్టుకుని తినేస్తూ ఉంటారు కదా. వాటిని మనం పచ్చడి పెట్టామనుకోండి, పిల్లలు వదలకుండా తినేస్తారు. అదే కావాలని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూ ఉంటారు. ఇది చాలా టేస్టీగా ఉందండి. ఇది టేస్ట్తో పాటు ఇడ్లీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా, ఎందులోకైనా ఈ టేస్ట్గా ఉండి ఈ పచ్చడి కోసం 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని కమ్మటి వాసన వచ్చిన వరకు వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడు ఇంకొక స్పూను జీలకర్ర వేసుకొని అది కూడా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేస్తే అండి కమ్మటి వాసన వస్తుంది. ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న కేజీ చిన్న ఉసిరికాయలని నీళ్ళు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. దానికి చిన్న కాడ ఉంటుంది. మనం నీటిలో కడిగేటప్పుడు కడిగిన తర్వాత ఆ కాళ్ళన్నిటిని తీసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు బాగా కడగాలండి, ఎందుకంటే ఇవి కోసేటప్పుడు రాలిపోతాయి కదా, కొంచెం ఇసుకుంటుంది. అందుకని క్లీన్ చేసుకోవాలి. ఇవి ఒకటి ఒకటి కాడలన్నీ కూడా సెపరేట్ చేయాలండి. చిన్న కాడ, ఎండిపోయిన కాడ ఉంటుందన్నమాట, అది సెపరేట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా ఉసిరికాయలు అన్నట్లు ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. నీట్గా కడిగి కాడలు తీసిన ఉసిరికాయలని ఇప్పుడు ఒక క్లాత్ ఒకటి తీసుకుని, అంటే మెత్తని క్లాత్, కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఆ క్లాత్లో ఈ ఈ ఉసిరికాయలు అన్నిటిని పరిచి అప్పుడు మిగతా క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసి మొత్తం అన్ని వైపులా కూడా ఫోల్డ్ చేస్తే అండి మొత్తం వాటర్ అనేది లాగేస్తుంది. లాగేసిన తర్వాత ఇలా కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పైకి కిందికి అంటే అందులో ఉన్న వాటర్ అంతా లాగేస్తుందండి. వాటర్ అంతా పోయిన వరకు దీన్ని అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె కానీ బౌల్ కానీ తీసుకునండి. ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి ఉంచాం కదండి, చల్లారిపోయింది. దాన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల సాల్టు, ప్లేస్లో ఉప్పు కళ్ళు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని మనం టీ గ్లాస్తో ఒక గ్లాసున్నర కారం తీసుకోవాలండి. అంటే అండి అద్దపావు అనమాట. అద్దపావు కారం తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా కలపాలండి. కొంచెం కలిపిన తర్వాత, బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒలిసి ఉంచిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. వెల్లుల్లి రేకలు కూడా వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం ఆరబెట్టి ఉంచిన ఈ ఉసిరికాయలు అన్నిటిని, ఈ కేజీ ఉసిరికాయలని వేసుకునండి కొంచెం ఎక్కువసేపు కలపాలన్నమాట. ఉసిరికాయలన్నీ బాగా ఆరిపోయినాయి, చూసారా ఎంత పొడి పొడిగా తయారైపోయినాయో. తడి లేకుండా మాత్రం చూసుకోవాలండి. ఈ ఈ ఉసిరికాయలు అన్నిటిని వేసి బాగా కలిపండి. ఇప్పుడు 1 వీక్ తర్వాత ఈ పచ్చడి వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఉసిరికాయలు ఊరడానికి కొంచెం టైం పడుతుంది, మిగతా పచ్చడిలా కాదు. ఈ ఉసిరికాయ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు బాటిల్లో కానీ తీసుకురండి, స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టోర్ చేసిన 1 వీక్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది పచ్చడి అనేది చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. టేస్ట్ అనేది మాత్రం అమోఘం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలల వరకు ఉంటుంది. అదే బయట వదిలేస్తే 1 వీకే ఉంటుందండి, ఎందుకంటే మనం పచ్చి ఉసిరికాయలు వేస్తాం కాబట్టి అంతకు మించి నిలవ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్